నమస్కారం నా ప్రియమైన సోదరులారా, నేను మీ శ్రీనివాస. మీరు వింటున్నారు ఎస్వీఎం షార్ట్ స్టూడియోలో యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఒక భయంకరమైన హారర్ కథ. స్నేహితులారా, ఈరోజు ఈ హారర్ పాడ్కాస్ట్ ఒక బాధ్యతాయుతమైన డ్రైవర్ జీవితాన్ని ఎప్పటికీ మార్చేసిన ఒక ప్రయాణం గురించి. ఈ కథలో ముఖ్య పాత్ర ఒక డ్రైవర్. ఆయన పేరు మహేంద్ర సింగ్. ఇక ఈ కథను మహేంద్ర సింగ్ గారి కోణం నుండే విందాం. కానీ అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మా కథలు మీకు నచ్చినట్లయితే హై పాయింట్స్ పంపి మీ సపోర్ట్ చూపించండి. మీ పేరు వీడియోలో రావాలనుకుంటే కమెంట్లలో మీ పేరు, మీ ఊరి పేరు తప్పకుండా రాయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళదాం. మృత్యువుతో ప్రయాణం. మహేంద్ర సింగ్ కథ. నా పేరు మహేంద్ర సింగ్. ఈరోజు వయస్సు మళ్ళింది. మోకాలంలో పాత బలం లేదు, చేతుల్లో పట్టు కూడా మునపటిలా లేదు. కానీ ఒకప్పుడు దేవ్పూర్ రవాణా సంస్థ బస్సుల స్టీరింగే నా ప్రపంచం. దేవ్పూర్లో నా బస్సు టైర్లు తొక్కని రోడ్డంటూ ఉండదు. పగలు రాత్రి ఎండా వానా అని చూడకుండా ఏళ్ల తరబడి బస్సు నడిపి వేల మందిని గమ్యస్థానాలకు చేర్చాను. కాని ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక సాధారణ ప్రయాణం కాదు. నా జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన రాత్రి అది. అది నన్ను డ్రైవింగ్ వృత్తికే కాదు, చీకటి అంటేనే భయం పుట్టేలా చేసింది. ఇది సుమారు 15-16 క్రితం మాట. అది 2009వ సంవత్సరం అనుకుంటా. ఆ సంఘటన జరిగి ఇన్నేళ్లైనా ఆ దృశ్యాలు, ఆ శబ్దాలు, ఆ నిస్సహాయత కళ్ళు మూసుకుంటే నిన్న జరిగినట్లే గుర్తొస్తాయి. ఇప్పటికీ దేవ్పూర్లో దట్టమైన పొగమంచును చూస్తే నా గుండె భయంతో దడదడలాడుతుంది. నుదిటిపై చెమటలు పడతాయి. ఆ రాత్రి జరిగిన దారుణం నా చివరి శ్వాస వరకు మర్చిపోలేను. ఇక మాటలాపి నేరుగా ఆ రాత్రి ప్రయాణంలోకి తీసుకెళ్తాను. అది చావు తప్ప మరో గమ్యం లేని ప్రయాణం. డిసెంబర్ చివరి వారం అది. దేవ్పూర్లో ఆ ఏడాది విపరీతమైన చలి. ఉదయం 10 గంటల వరకు సూర్యుడు కనిపించడమే గొప్ప. ఇక సాయంత్రమైతే పొగమంచు ఎంత దట్టంగా ఉండేదంటే 2 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించేవాడు కాదు. ఆ రాత్రి ఉత్తరాంచల్ ట్రాన్సిట్ టెర్మినల్ నుండి భైరవగఢ్ వెళ్లే చివరి బస్సు డ్యూటీ నాది. రాత్రి 10:30 అయ్యింది. బస్టాండ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. చలివల్ల జనం త్వరగా ఇళ్లకు వెళ్లాలని చూస్తున్నారు. బస్సులో కొద్దిమంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఈ ప్రయాణం నా జీవితంలోనే అతి భయంకరమైనది అవుతుందని అప్పుడు నాకు తెలీదు. బస్సు కండక్టర్ జగదీష్ చాలా సరదాగా ఉండే కుర్రాడు. వయస్సులో నాకంటే చిన్నవాడైనా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. జగదీష్ జోకులతో ఎంతటి సుదీర్ఘ ప్రయాణమైనా ఇట్టే గడిచిపోయేది. సీట్లో కూర్చుంటూ, ఉస్తాద్, ఈరోజు ప్రయాణికులు తక్కువ, చలి మాత్రం చంపేస్తోంది, త్వరగా భైరవగఢ్ వెళ్ళి వేడివేడి ఛాయ్ కచోరీలు తిందాం అన్నాడు. నేను నవ్వుతూ, సరే, త్వరగా బయల్దేరదాం, ఈ పొగమంచు నాకు ఎందుకో సరిగ్గా అనిపించట్లేదు అని బస్సును బయటకు తీశాను. బస్సులో 25-30 మంది ప్రయాణికులున్నారు. కొందరు నిద్రపోతుంటే కొందరు గమ్యం కోసం ఎదురుచూస్తున్నారు. నగరం దాటి హైవే మీదకొచ్చాం. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పొగమంచు బస్సును మెల్లగా అలుముకొంటోంది. ప్రయాణం మామూలుగానే సాగుతోంది. కాని ఆ రాత్రి విధిరాత వేరేలా ఉంది. మేము ధారుడా దగ్గరకు రాగానే పోలీసుల నీలి ఎరుపు రంగు లైట్లు కనిపించాయి. ముందుకు వెళ్లి చూస్తే ఒక ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు బలంగా ఢీకొన్నాయి. హైవే మొత్తం జామైపోయింది. ఒక పోలీసు వచ్చి, డ్రైవర్ సాహబ్, ముందుకు వెళ్లలేరు, దారి క్లియర్ అవ్వడానికి తెల్లవారుజాము 4-5 అవుతుంది అని చెప్పాడు. ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. నేను పోలీసును అడిగాను, సర్, వేరే దారి ఉందా? అతను కొద్దిసేపు ఆలోచించి పక్కనున్న దారి చూపిస్తూ, ఒక పాత దారి ఉంది, అడవిగుండా వెళ్తుంది, ఎవ్వరూ దాన్ని వాడరుగాని రిస్క్ తీసుకుంటే అదే ఏకైక మార్గం అన్నాడు. ఆ చీకటి దారివైపు చూశాను. చెట్ల కొమ్మలు రోడ్డు మీదకు వంగి ఒక భయంకరమైన స్వరంగంలాగా ఉన్నాయి. మా బస్సు లైట్లు కొద్ది దూరం వరకే వెలుగునిస్తున్నాయి. జగదీష్ మెల్లగా, ఉస్తాద్, ఈ దారి సరిగ్గా లేదు అన్నాడు. నా మనసులో కూడా ఏదో తెలియని భయం మొదలైంది. ఆ రోడ్డుపై పొగమంచు తప్ప ఏమీ లేదు. మా బస్సు తప్ప మరో వాహనం లేదు. బస్సులో నిశ్శబ్దం ఆవరించింది. జగదీష్ కూడా కిటికీలోంచి చీకటిని చూస్తూ ఉండిపోయాడు. బస్సు ఇంజన్ శబ్దం ఆ అడవిలో ఇంకా భయంకరంగా వినిపిస్తోంది. సుమారు 12-15 కిలోమీటర్లు వెళ్ళాక అకస్మాత్తుగా ఇంజన్ నుండి ఒక వింత శబ్దం వచ్చింది. హెడ్లైట్లు ఒక్క క్షణం మెరిసి ఆరిపోయాయి. ఇంజన్ ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఏమైంది ఉస్తాద్ అని జగదీష్ అడిగాడు. ఏమో తెలీదు, ఏదో పెద్ద లోపం ఉన్నట్లుంది అని నేను, జగదీష్ టార్చ్ పట్టుకొని కిందకు దిగాం. బానెట్ తెరిచి చూస్తే ఇంజన్ బాగుంది, ఏ వాసనా లేదు, వైర్లన్నీ సరిగ్గా ఉన్నాయి. మాకేమీ అర్థం కాలేదు.
ఇంతలో పొగమంచు ఇంకా పెరిగి బస్సును చుట్టేసింది. అప్పుడు బస్సులోంచి ఒక కుర్రాడు దిగాడు. ఈ చెత్త బస్సు ఎప్పుడు బాగవుతుంది? నా ఫోన్లో సిగ్నల్ లేదు, వెనక్కి వెళ్ళి చూస్తాను, ఎక్కడైనా సిగ్నల్ దొరికితే క్యాబ్ పిలుస్తాను అని మొండిగా వెళ్ళిపోయాడు. నేను వద్దని చెప్పినా వినలేదు. అతను చీకట్లోకి వెళ్ళిపోయాడు. 20 నిమిషాల తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీల్స్తూ ఒక భయంకరమైన ఆర్తనాదం వినిపించింది. అది ఆ కుర్రాడి చివరి అరుపు. అందులో భయం, నొప్పి స్పష్టంగా ఉన్నాయి. బస్సులో అందరూ భయపడిపోయారు. మేము ధైర్యం చేసి మరికొందరిని తీసుకుని టార్చ్ లైట్లతో వెళ్ళాం. అక్కడ మాకు ఆ కుర్రాడి విరిగిన మొబైల్ ఫోను, ఒక షూ మాత్రమే దొరికాయి. వాడెక్కడా లేడు. ఇంతలో చెట్ల మధ్య ఒక రోదన వినిపించింది. టార్చ్ అటు తిప్పగానే ఒక పొడవాటి నీడ కనిపించి మాయమైంది. మేము ప్రాణభయంతో బస్సు వైపు పరుగుతీశాం. ఏదో మమ్మల్ని వెంబడిస్తున్నట్లు అనిపించింది. బస్సులోకి వచ్చి తలుపులు గట్టిగా వేశాం. బస్సు లోపల మరణకాంతం ఆవరించింది. అప్పుడు బస్సు తలుపు మీద మెల్లగా ఎవరో తట్టారు. అది చాలా నెమ్మదిగా వినిపించింది. ఎవ్వరూ కదలలేదు. మళ్లీ ఆ శబ్దం విండోస్ మీదకు మారింది. ఎవరో బస్సు చుట్టూ తిరుగుతూ కిటికీలను తడుముతిన్నట్లుంది. అంతా నిశ్శబ్దమయ్యాక నేను మెల్లగా తల ఎత్తి బయటకు చూశాను. పొగమంచులో 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక స్త్రీ మరియు ఒక పిల్లాడు. వారి బట్టలు చిరిగిపోయి మట్టితో నిండి ఉన్నాయి. ఆ స్త్రీ ముఖం సరిగ్గా కనిపించట్లేదు. ఆ పిల్లాడు భయపడుతూ తల్లిని పట్టుకున్నాడు. బస్సులో వాదన మొదలైంది. పాపం, వాళ్లను లోపలికి రానివ్వండి అని కొందరు గొడవ చేశారు. జగదీష్ వద్దన్నా నేను మానవత్వంతో తలుపు తీశాను. వారు లోపలికి వచ్చి వెనక సీట్లో కూర్చున్నారు. వారు రాగానే బస్సులో ఒక వింతైన చలి పుట్టింది. నాకు నా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. దుష్టాత్మలు మనుషుల రూపంలో ఉన్న అద్దంలో, మిర్రర్లో వాటి నీడ కనిపించదు. నేను భయపడుతూనే డ్రైవర్ సీటు పైన ఉన్న అద్దంలో వెనక సీటు వైపు చూశాను. నా రక్తం గడ్డకట్టిపోయింది. అద్దంలో ఆ వెనక సీటు ఖాళీగా ఉంది. కాని నేరుగా చూస్తే ఆ స్త్రీ పిల్లాడు అక్కడే కూర్చొని ఉన్నారు. జగదీష్ కూడా అది చూసి బిగుసుకుపోయాడు. మేము మృత్యువును బస్సులోకి ఆహ్వానించామని అర్థమయ్యింది. అంతలో బస్సులో ఒక వ్యక్తి గొంతు ఎవరో నొక్కేస్తున్నట్లు కొట్టుకొని చనిపోయాడు. అతని నోటిలోంచి నొరగ వచ్చింది. ఆ స్త్రీ వికృతంగా నవ్వుతోంది. అప్పుడు ఆ పిల్లాడు వింత గొంతుతో, అమ్మా, వీళ్లు కూడా కావాలి అన్నాడు. ఒక్కసారిగా బస్సు ఇంజన్ తనంతట అదే స్టార్ట్ అయింది. లైట్లు ఆరిపోయి మళ్లీ వెలిగేసరికి ఆ స్త్రీ పిల్లాడు మాయమయ్యారు. నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సును నడిపాను. కొద్ది దూరం వెళ్ళాక ఒక ధాబా దగ్గర ఆపాం. అక్కడ ముసలి ధాబా వైద్యుడు ఇలా అన్నాడు, ఆ రోడ్డు నుండి వచ్చారా? గత 20 ఏళ్లుగా ఆ దారిలో ఒక తల్లి కొడుకు లిఫ్ట్ అడుగుతారు. వారిని ఎక్కించుకున్నవారు ఎవ్వరూ బతకరు. పోలీసులు వచ్చి చూస్తే బస్సులో మిగిలిన ప్రయాణికులంతా విపరీతమైన భయంతో చనిపోయారని తేలింది. జగదీష్ పిచ్చోడైపోయాడు. నేను డ్రైవింగ్ వదిలేశాను. కాని స్నేహితులారా, ఇప్పటికీ నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఆ వెనక సీట్లో ఆ 2 నీడలు నన్ను చూస్తున్నట్లు అనిపిస్తోంది. వారు బస్సు దిగలేదు. వారు ఇప్పటికీ నా వెంటే ఉన్నారు. మిత్రులారా, ఈ భయంకరమైన కథ మీకు నచ్చినట్లయితే SVM షార్ట్ స్టూడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి కథల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీనివాస, SVM షార్ట్ స్టూడియో నుండి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.